కొద్ది రోజులలో మహాశివరాత్రి పర్వదినం రానుంది. ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టంగా ఈ మహాశివరాత్రి ఎందుకంత శ్రేష్టమైనది? అదే సమయంలో లింగోద్భవ పూజ అని కూడా ఎంతో వైభవంగా జరుపుతారు. దాని గురించి భక్తులకు మీ మాటలు. చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి శివ మహాపురాణంలోనే అసలు శివుడు లింగోద్భవాన్ని ఎందుకు పొందాడు అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈశ్వరుడే మనందరికీ తెలియజేశాడు. పరమాత్మ లీలలు సాధారణంగా ఎలా ఉంటాయి అంటే అవి సామాన్యమైనటువంటి మానవుడికి, అంటే ఈ సుఖభోగములు అనుభవిస్తూ నేను నాది అన్నటువంటి ఆ అహంకారములో ఉండేటువంటి వాడికి ఈశ్వర తత్వములు అంత తొందరగా అర్థం కావు. ఈశ్వరుడే సర్వవ్యాపి అని తెలుసుకున్నటువంటి వాళ్లకు ఈశ్వరుడి యొక్క పుడికాలు కదిపినా వాళ్ళు దాంట్లో ఏదో పరమార్థాన్ని వెతుకుతూ ఉంటారు. అలా ఈశ్వరుడు చేసినటువంటి గొప్పనైనటువంటి లీలే ఈ లింగోద్భవ లీల. ఒకనాడు బ్రహ్మ విష్ణువులిద్దరికీ సంవాదం జరిగింది. నేను గొప్పవాణ్ణంటే నేను గొప్పవాణ్ణి అని. విష్ణుమూర్తి ఎప్పుడైతే పాలసముద్రంలో అలా శేషశాయి మీద పడుకొని ఉన్నాడో, ఆయన నాభికమలంలో నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు ఆయన చుట్టూ చూశాట. చూడగానే చుట్టూ అన్ని నీళ్లే కనిపించాయి. కింద ఒక వ్యక్తి పడుకొని ఉంటే, ఓహో, ఈయన నాభికమలంలో నుండి నేను ఈయన కంటే ఉచ్చమైనటువంటి స్థానంలో కూర్చున్నాను కాబట్టి కింద ఉన్నవాడు నా కుమారుడే అని భావనతో వచ్చి విష్ణుమూర్తితో నువ్వు నా కుమారుడవు అన్నట్టుగా, నువ్వు నాకంటే తక్కువ వాడివి అన్నట్టుగా సంబోధనలు చేశాట. విష్ణుమూర్తి కూడా నువ్వు నా కుమారుడవు అని, నానాభికమలంలో నుంచి పుట్టినవాడవు కాబట్టి నువ్వే నా కుమారుడవు అని వాళ్ళిద్దరూ వాదోపవాదములు చేసుకున్నారు. ఆ వాదోపవాదములు కాస్త యుద్ధముగా పరిణమించింది. ఆ యుద్ధం చూడడానికి దేవతలు, గంధర్వులు అందరూ ఆకాశ మార్గంలో చేరి భీకరంగా బ్రహ్మ విష్ణువులిద్దరికీ జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారట. లోకమంతా ఏమైపోతుందో అని వాళ్ళంతా భయపడి పరమేశ్వరుడి దగ్గరికి దేవగణాలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈశ్వరుడు దీన్ని లీలామాత్రంగా గమనిస్తూనే ఉన్నాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఎంత భీకరమైన యుద్ధం చేశారు అంటే, మాహేశ్వర అస్త్రాన్ని ఇటు బ్రహ్మగారు ప్రయోగం చేస్తే పాశుపత అస్త్రాన్ని విష్ణుమూర్తి ప్రయోగం చేశాడు. ఈ రెండు ఈశ్వరునకు సంబంధించినటువంటి అస్త్రములే. ఆ రెండు అస్త్రములు భీకరంగా ఒకదానితో ఒకటి ఢీకొని లోకమంతా పెద్ద జ్వాల రేగెత్తి లోకమంతా భస్మమైపోతుందా అన్న విధంగా అక్కడ అగ్ని ఏర్పడిందట. ఆ సమయంలోనే ఈశ్వరుడు ఆ రెండు ఆయుధముల మధ్యలో ఇంకో పెద్ద అగ్ని లింగముగా ఆయన ఏర్పడ్డాడట. ఆ లింగమును చూసి బ్రహ్మ విష్ణువులిద్దరూ మా ఆయుధముల వల్లనే ఈ తేజం ఏర్పడిందా, లేదా ఇది ఇంకేమైనా పెద్ద తేజమా అని ఇద్దరూ అనుకొని యుద్ధాన్ని కాసేపు ఆపి, తుది మొదలు తెలుసుకోవడానికి బ్రహ్మగారేమో తుది తెలుసుకోవడానికి పైకి హంసవాహనం మీద, వరాహ రూపంలో విష్ణుమూర్తి తొలి తెలుసుకోవడానికి పాతాళలోకంలో ఇద్దరు ప్రయాణం చేస్తే, ఆ తొలిని తెలుసుకోలేక విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి యుద్ధస్థానానికి వచ్చాడు. బ్రహ్మగారేమో అలా ప్రయాణం చేస్తూ 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 ఎంతకు ఆ యొక్క తుదిని తెలుసుకోలేక విష్ణుమూర్తి తెలుసుకున్నాడేమో, ఇప్పుడు నేను తక్కువ వాడినైపోతానేమోనన్నటువంటి చిన్న అహంభావము చేత ఆయన ఆలోచిస్తూ ఉంటే ఒక కేతకీ పుష్పము, మొగలి పువ్వు ఒకటి ఆయనకు ఎదురైంది. మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టాడట. మొగలి పుష్పము, నేను దీని యొక్క తుది నుంచి నిన్ను తీసుకువచ్చానని నువ్వు విష్ణువుతో చెప్పాలని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే అన్నది మొగలి పుష్పము. ఆ యుద్ధ ప్రాంతం లోపలికి విచ్చేసి బ్రహ్మదేవుడు మొగలి పుష్పాన్ని ఆ యొక్క అక్కడ సాక్ష్యంగా, కూట సాక్ష్యంగా చెప్పించాడు. అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పించాట. దానికి ఆ అనల స్తంభముగా, అగ్నిస్తంభముగా ఏర్పడ్డటువంటి పరమాత్మ క్రోధించి, బ్రహ్మగారికి ముందు 5 తలకాయలు ఉండేవి, 4 వైపుల 4 తలకాయలు, ఊర్ధ్వభాగంలో 1 తలకాయ. ఏ ఊర్ధ్వభాగపు తలకాయ చేతనైతే అబద్ధమును పలికించాడో ఆ పరమాత్మ ఆ 5వ తలను నరికివేశాట.
అబద్ధము చెప్పినటువంటి ఆ కేతకి పుష్పానికి కూడా నువ్వు శివారాధనకు పనికిరావని శాపాన్ని ఇచ్చాడట. బ్రహ్మగారి యొక్క మిగిలిన 4 తలకాయలను తీసివేయాలని పరమాత్మ సంకల్పిస్తే శ్రీమన్నారాయణుడే అనేక రకాలుగా ప్రార్థించగా బ్రహ్మగారికి ఒక శాపాన్ని ఇచ్చాట పరమాత్మ. లోకంలో నీకు ఎక్కడా ఆరాధనలు కానీ గుళ్ళు గోపురాలు కానీ ఉండకపోవుగాక అని బ్రహ్మగారికి శాపాన్ని ఇచ్చాడు. నారాయణుడు ఎప్పుడైతే తన ఓటమిని అంగీకరించి అక్కడ సత్యవచనములు పలికాడో ఈశ్వరుడు నారాయణుడికి గొప్ప వరాన్ని ఇచ్చాడు. నేనెంత వైభవాన్ని అనుభవిస్తున్నానో నాకంటే రెట్టించిన వైభవాన్ని నువ్వు అనుభవింతువుగాక, నాతో సమానమైనటువంటి ఆరాధనలు భూలోకంలో నీకు చేదురుగాక అని ఈశ్వరుడు నారాయణుడికి వరాన్ని ఇచ్చాడట. అందుకనే మీరు చూడండి, ఈశ్వరుడుకు కేవలం భస్మధారణ చేస్తే ఆయన ఆనందపడిపోతాడు, చెంబెడు నీళ్లు పోస్తే ఆనందపడతాడు. కానీ ఆ ఏడుకొండల వెంకన్నకు ఎన్ని ఆభరణాలు, ఎంత వజ్రవైఢూర్య మణిగణ ఖచ్చితములతో కూడినటువంటి ఆభరణాలు. ఇదంతా ఈశ్వరానుగ్రహము. ఈశ్వరుడంటేనే ఐశ్వర్యప్రదాత. నారాయణులకు కూడా కుబేరుడి ద్వారా ఐశ్వర్యాన్ని ఇప్పించాడు. ఎందుకు అంటే కైలాసమునకు పక్కనే అలకాపురి కుబేరుడి యొక్క సామ్రాజ్యము. కుబేరుడు ఈశ్వరునకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి స్నేహితుడు. అందుకనే కుబేరుడి ద్వారా నారాయణుడు వెంకటేశ్వరుడు అప్పు తీసుకొని మరి వివాహం చేసుకొని అన్ని భోగములను అనుభవిస్తూ ఉన్నాడు. అందుకని ఆ నారాయణుడికి బ్రహ్మగారికి మధ్యలో ఎప్పుడైతే అగ్ని రూపంలో ఆ స్తంభము వెలిసిందో వీళ్ళిద్దరూ కూడా ఆ అగ్నిస్తంభము దగ్గర మోకరిల్లి ఆయన్ను అనేక రకాలుగా ప్రార్థన చేశారట. బ్రహ్మగారు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో బ్రహ్మదేవుడికి వరాన్ని ఇచ్చాట ఈశ్వరుడు. నీకు గుళ్ళు గోపురాలు లేకపోయినా ఇటు నారాయణుడికి జరిగే ఉత్సవాలైనా నాకు జరిగే ఉత్సవాలైనా నీ పేరుతోనే జరుగుతాయి. బ్రహ్మోత్సవము అన్న పేరుతోనే ఉత్సవాలను జరుపుతారు. ఏ యజ్ఞములోనైనా బ్రహ్మగారు లేనిదే ఆ యజ్ఞము పరిపూర్ణము కాదని బ్రహ్మదేవునకు వరాన్ని ఇచ్చాట. అందుకని వెంకటేశ్వరునికి జరిగేటువంటి ఉత్సవాలను వెంకటేశ్వర ఉత్సవాలని ఎవరు అనరు, బ్రహ్మోత్సవాలనే అంటారు. శ్రీశైల మల్లన్నకు జరిగినా ఇక్కడ విమలవాడ రాజన్నకు జరిగినా దాన్ని బ్రహ్మోత్సవాలన్న పేరుతోనే పిలుస్తారు. అది బ్రహ్మగారికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం. అలా ఆ బ్రహ్మగారికి విష్ణువుకు అనేక వరాలనిచ్చినటువంటి ఆ స్వామి ప్రజలందరికీ లోకంలో ఉన్న మానవులందరికీ అంత ఆపాతానలభస్థలాంత భువన బ్రహ్మాండ అంటే పాతాళము ఆకాశము ఏకమైనట్టుగా ఏర్పడ్డటువంటి ఆ అనలలింగము, ఆ అగ్నిలింగము భక్తులందరికీ అనుగ్రహించడం కొరకు దర్శనం చేసే విధంగా ఒక చిన్న లింగంగా మారిపోయిందట. ఎక్కడైతే ఈ అగ్నిలింగము వెలిసిందో అదియే ఇవాళ అరుణాచల క్షేత్రమై పరిఢరిల్లుతూ ఉన్నది ఈ లోకంలో. అరుణవర్ణంలో ఎర్రటి వర్ణంలో ఆ లింగము ఉద్భవించి ప్రజలందరినీ రక్షించేదిగా ఏర్పడింది. ఏ రోజైతే ఈ అనలలింగము ఏర్పడిందో, అరుణాచల లింగము ఏర్పడిందో ఆ రోజున రాత్రి బ్రహ్మ విష్ణువులిద్దరూ విశేషించినటువంటి ఆరాధనల చేత స్వామిని అర్చించారట. అందుకని ఈశ్వరుడు, హే బ్రహ్మ, ఏ విష్ణు, మీ ఇద్దరు అర్చించినటువంటి ఈ దివ్యమైనటువంటి రాత్రి నాకు శివరాత్రి అయి చాలా ఇష్టమైనటువంటి రాత్రిగా పరిఢరిల్లుతుంది లోకంలో. ఎవరైతే ఈ శివరాత్రి నాడు మీ ఇద్దరు చేసిన విధంగా నన్ను అర్చిస్తారో, ఆరాధిస్తారో, అభిషేకిస్తారో వాళ్లకు కూడా పరమగతులను కల్పిస్తానని ఈశ్వరుడు చెప్పిన మాట. అందుకనే శివరాత్రి రోజున లింగోద్భవ సమయమున అంటే ఆ అర్ధరాత్రి సమయమున ఎవరైతే స్వామివారికి ఏకైక బిల్వపత్రేణ కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివార్పణం అని ఆ ఈశ్వరుడి యొక్క శిఖపైన ఆ ఏకబిల్వాన్ని బోర్లించి పెడతారో వాళ్లకు ఈశ్వర అనుగ్రహం చేత పునర్జన్మ న విద్యతే, మళ్ళీ జన్మ ఎత్తవలసిన పని లేకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఆ 100వ డబ్బా లోపలికి చేరుకుంటాం, శ్రీ కైవల్యాన్ని చేరుకుంటాం. అందుకనే శివరాత్రి ఈశ్వరునకు ప్రీతికరమైనటువంటి రాత్రి. ఎందుకు అంటే
సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మ విష్ణువులే అర్చించారు కాబట్టి ఈశ్వరునకు చాలా ప్రీతికరమైనటువంటి రాత్రి. అందుకని ఆ శివరాత్రి నాడు ఎవరైతే భక్తులు జాగరణ చేసి, ఇందులో ఎందుకు జాగరణం అని చెప్పారు? బ్రహ్మ విష్ణువులిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే దేవతలందరూ ఆకాశ మార్గంలో ఎవరు గెలుస్తారా అని వాళ్ళందరూ కళ్ళల్లో వత్తులు వేసుకొని జాగరణ చేస్తూ ఆ యుద్ధాన్ని అంతా వీక్షించారు. ఆ లింగోద్భవాన్ని వాళ్ళందరూ వీక్షించారు. కాబట్టి జాగరణ చేస్తూ ఆ ఈశ్వర నామ సంకీర్తన చేస్తూ ఈశ్వరుడే సర్వవ్యాపి అని తెలుసుకుంటూ ఎవరైతే అర్చిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలుగుతుందని మనకు శివపురాణం తెలియజేసింది. మహాదేవ. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఈ ప్రశ్నలోనే అరుణాచలేశ్వరుణ్ణి కూడా మనం స్మరించుకోవడం, ఆ అగ్నిలింగమే అరుణాచలేశ్వరుడు, ఆ మహాశివరాత్రి కూడా ఏర్పడిందని చెప్పి చాలా మంచిగా వివరణ ఇచ్చారు గురుగారు.